మీరు అక్కడే ఉండిపోయారు? రాహుకాలం వెళ్తే గాని మా బాస్ కారులోంచి కాలు కింద పెట్టరు. ఓహో, రాహుకాలం వెళ్ళిపోయింది. ఏయ్ ఎవరది? ఓ బామ్మ, నువ్వెప్పుడు బాధ్యత అందిస్తున్నావు? ఏంటి? అదే, నువ్వెప్పుడు చచ్చిపోతావు డాక్టర్స్ చెప్పారు. నేను రేపో మాపో చచ్చిపోతాను, నేను బతికుండగానే నా మనవడు పెళ్లి చూడాలని ఫిట్టింగ్ పెట్టావు. అబ్బో అబ్బో, ఏం చెప్పారు బాసు? ఎక్స్పీరియన్స్ రా, ఎక్స్పీరియన్స్. ఐ నో దిస్ వరల్డ్ పీపుల్ సైకాలజీ. ఫేస్ చూసి కేసు ఎమర్జెన్సీ చెప్పగలను రా. పెళ్లి చూడటం, నువ్వు పోవటం యాప్ట్ టైమింగ్ లో జరిపించే బాధ్యత నాది. ఏం కూసావరా? పళ్ళు రాల్తాయి. డోంట్ యూజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కావాలంటే 1 month టైం తీసుకో, 2 నెలల టైం తీసుకో, సంవత్సరం టైం తీసుకో, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. దట్ ఈస్ దిలీప్ రాజా. ఎవడ్రా ఈ వెధవా? మ్యారేజ్ కనెక్షన్స్ ఇచ్చే దిలీప్ రాజా. పెళ్ళెవరికి? ఈ యంగ్ చాప్ కే? ఏజ్ ఎక్కువైనా పర్లేదు, మేనేజ్ చేస్తా. కాదు, ఈ ముసలాయన కొడుక్కి. ఓ, కొంపతీసి పెళ్లి కొడుకు ఇలాగే ఉంటాడా ఏంటి? కమిషన్ ఎక్కువ అవుతుంది. మావాడు బంగారం. అంటే మీ ఫీచర్స్ అన్నమాట. బంగారం లాంటి కొడుకు అంటున్నారు కాబట్టి వజ్రం లాంటి సంబంధం చూద్దాం. ఏమాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది? ఆల్రెడీ 10,000 మ్యారేజ్ చేశాను. ఇంకో 5 years లో 1,00,000 మ్యారేజ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కుదాం అనుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ, గిన్నెలు ఇస్తారా? గిన్నిస్ బుక్ మీద కన్నా గిన్నెల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనుకుంటా. ఇంతకీ మీకు పెళ్ళయిందా? కరెక్ట్ గా పెళ్లి చేసుకుందాం ఉన్న టైంకి ఏం మా జరిగింది? బాసు పక్కా ప్రొఫెషనల్. మంచి కమిషన్ ఆఫర్ వస్తే అదే పందిట్లో వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకా డీటెయిల్స్ చెప్పరా? షట్ అప్, యూస్లెస్ ఫెలో. ఓ, అర్థమైంది. మేడం బ్రేక్ఫాస్ట్ చాలా వరస్ట్ గా ఉంది. అందుకే కొడుకు పెళ్లి చేసి ఓవెన్ లాంటి కోడల్ని తీసుకొచ్చి హెల్దీ ఫుడ్ తినాలనుంది. అంతే కదా? మాకు కావాల్సింది కోడలు, వంట మనిషి కాదు. ఓ, పెళ్లి సంబంధాల విషయంలో మీ సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసుకుందామని చిన్న టెస్ట్ కండక్ట్ చేశాను. సార్ కొంచెం ఉప్మా ప్లీజ్. క్విక్ మ్యారేజా? అది కూడా తెలీదా? ఇంటర్నెట్ లో పెళ్లి చూపులు, వెబ్ కామ్ లో నిశ్చితార్థం, ఫ్లైట్ లో మ్యారేజ్, ఆకాశంలో పెళ్ళన్నమాట. ప్రెస్, టీవీలు, పబ్లిసిటీ ఫ్రీ. ఆకాశంలో పెళ్ళా? ఓహో, ఆకాశంలో పెళ్ళంటే మీకు ఇష్టం లేదా? పోనీ నీళ్ళల్లో చేసుకుందు గాని. బంగాళాఖాతం, పసిఫిక్ మహాసముద్రం, మూసీ నది. ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ దిలీప్? నీళ్లలో పెళ్ళా? ఓకే, మీకు నీళ్ళల్లో కూడా ఇష్టం లేదనుకుంటా. విల్ గో ఫర్ బెటర్ చాయిస్. శ్మశానంలో చేసుకుందాం. అగ్ని సాక్షిగానే కాకుండా ఆత్మల సాక్షిగా కూడా పెళ్లి అవుతుంది. దానివల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. పెళ్ళైన తర్వాత పెళ్ళాం గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఏమీ భయం ఉండదు. మిస్టర్ దిలీప్ రాజా, యా, పెళ్ళెక్కడ చేయాలో మేం చెప్తాం. జస్ట్ అమ్మాయిని చూపిస్తే చాలు. ఓకే ఓకే, మీకు ఆ మాత్రం క్లారిటీ ఉంటే క్లియర్ గా ఆడేసుకుంటారు. ప్లీజ్ లుక్ ఎట్ దట్. యు జస్ట్ స్పీక్ అప్. ఏ క్లోజ్ దట్ వన్. వాట్ ది హెల్ ఇస్ చిచి వీళ్ళ? జస్ట్ వెయిట్. అందుకే ఫర్ దిస్ రీజన్ ఫోటోలు ఎప్పుడు పేరెంట్స్ చూపించను, డైరెక్ట్ గా పెళ్లి కొడుకులుగా చూపిస్తాను. వాట్ డు యు థింక్ ఆఫ్ మీ? గంట సేపులో పెళ్లి సెట్ చేస్తారా? మరి డిస్కనెక్ట్ చేయడానికి? వెరీ గుడ్, దిస్ ఈస్ ది కరెక్ట్ వాయిస్ ఆఫ్ ది యూత్. కనెక్షన్ గురించి చెప్పానే లేదు, డిస్కనెక్షన్ గురించి అడిగాడు. అదంతా హాఫ్ అన్ అవర్. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, సెపరేషన్ స్పెషలిస్ట్. నా క్లయింట్స్ కి 25% డిస్కౌంట్ కూడా ఇస్తాడు. మీ పంచభూతాలు అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. వెరీ గుడ్, యు గాట్ మై పల్స్. గాలా, నీరా, నిప్ప, మట్ట ఏం కావాలి? మీరే డిసైడ్ చేయండి. నేను డిసైడ్ చేయటం ఏంటి? వాట్ ఆర్ యు టాకింగ్? మరి ఏ భూతం సాక్షిగా ఏ భూతాల్లో కలిసిపోతారో మీరే డిసైడ్ చేయాలి. భూతాల్లో నేను కలవడం ఏంటయ్యా? ఐఎమ్ స్టిల్ బ్యాచులర్, అన్మ్యారీడ్ ఆల్సో. ఓహో, అయితే ఏడ్చేవాళ్ళు కూడా లేరనమాట. ఇమ్మీడియట్ గా వేసేయచ్చు. ఇట్స్ వెరీ హాట్ నా. నెక్స్ట్ టైం ఏసీ వాళ్ళకి వెళ్తాం. 1 minute. హియర్. ఎక్స్క్యూజ్ మీ, టిప్స్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. రోజు చిల్లరేగా తెస్తావు, ఈ రోజు ఏంటి నోట్లో తెచ్చావు? మీ డాడీ జేబులోంచి ఏమైనా రాబరీ చేసావా? మై డాడీ, దట్ క్రేజీ మ్యాన్. మా డాడీ పాకెట్ నుంచి